touch. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్. పుట్టిన ప్రతి వ్యక్తి నేరం చేయడు. నేరం చేసిన ప్రతి వ్యక్తి నేరస్తుల కుటుంబం నుంచి రాడు. పరిస్థితుల ప్రభావం లేదా చెడు సావాసం నేరాల బాట పట్టి తర్వాత జైలు జీవితం అనుభవించిన తర్వాత వాళ్ళలో ఒక పరివర్తన వస్తుంది. అటువంటి పరివర్తన వాళ్ళని జైలు శాఖ గుర్తించి వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తున్న వ్యక్తుల్ని ఈ వారం పరిచయం చేస్తాం. ఈ వారం మన గెస్టులు ఇద్దరు ఉన్నారు. ఒకరు చైన్ స్నాచింగ్ చేశారు, మరో వ్యక్తి మర్డర్ చేశారు. నిజంగా చైన్ స్నాచింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇంకొక వ్యక్తి మర్డర్ చేశారా లేదా అక్కడున్న ఆ సర్కమ్స్టెన్స్లో అతను కానీ చిక్కుకున్నాడా, ఏ పరిస్థితుల్లో వాళ్ళు నేరం చేశారనే విషయాన్ని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఒకరి పేరు శివ, మరొకరి పేరు మధు. శివ, మధు వీళ్ళిద్దరూ ఈరోజు మన గెస్టులు. వాళ్ళని అడిగి ఎలాంటి క్రైమ్ చేశారనే విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మధు, ఫస్ట్ చెప్పు, నువ్వు నేరాల బాట ఎందుకు చదువుకున్నానంటున్నావు? సికింద్రాబాద్ పద్మారాయణలో నువ్వు నేరాల వైపు ఎందుకు రావాల్సి వచ్చింది? చైన్ స్నాచింగ్ ఎవరు చూసి నేర్చుకున్నావు, ఎందుకు స్నాచింగ్ చేసావు నువ్వు చెప్పాలి. నేను డ్రింక్ చేసి చైన్ స్నాచింగ్ చేసిన సార్. నీ పేరు, మీ ఊరు, మీ అమ్మగారు? నా లోకలే సార్, సికింద్రాబాద్ సీతాఫలం మండి. పుట్టి పెరిగింది కూడా అక్కడనే, ఉండేది అక్కడనే. ఎందుకు చైన్ స్నాచింగ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? డ్రింక్ చేసిన సార్, పైసలు డబ్బులు లేనందుకు చేసిన సార్. అంటే డ్రింక్ చేసి స్నాచింగ్ చేయడం అని కాదు కదా, దానికి ఒక ప్లాన్ ఉంటుంది. అవును సార్. అంటే చైన్ స్నాచింగ్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? బంగారం వస్తుంది, అమ్ముకుంటే డబ్బులు వస్తాయని చేసిన సార్. ఎలా చేసావు? బైక్ మీద పోయినా సార్. బైక్ మీద రోడ్ పైన బండి ఆపి వెనక ముంగట నడుచుకుంటూ పోతుంటే వెనకకి వెళ్ళి లాగి తెంపుకొని ఉరికిన 2 grams వచ్చింది సార్. తీసుకొని అమ్మేస్తే 4,000 వచ్చినాయి సార్. ఆ 4,000తో నువ్వు జీవితం సరిపోద్దు అనుకున్నావా? ఏదైనా వస్తాయి కానీ బీర్లు గిల్లు తాగొచ్చు అని తీసుకున్నా సార్. ఆ 4,000 ఏం చేస్తావు? 4,000 తీసుకొని మొత్తం తాగేసిన సార్. డ్రింక్ చేసేసిన, ఎంజాయ్ చేసేసిన సార్. 4,000 రూపాయలు? అవును సార్. తిరుపతి పోయినా సార్. ఆ తర్వాత తిరుపతికి వెళ్ళిపోయినా, టీవీలో వస్తుందని. తిరుపతికి వెళ్ళిపోయి 40 days దాకా ఎవరికి ఫోన్ చేయలేదు. నువ్వు చేస్తావు ఎందుకు వెళ్ళకొచ్చింది? టీవీ నైన్లో వాట్సాప్లో అప్పటిదప్పుడు వచ్చేసింది సార్. ఇంటికాడ ఒక ఆయన, అరే నీకోసం పోలీసు వాళ్ళు వచ్చింది, టీవీలో వచ్చింది అనగానే సీసీటీవీలో వచ్చింది సార్. సీసీటీవీ ఫోటోస్తోని అప్పటిదప్పుడు టాస్క్ ఫోర్స్ వాళ్ళు, పోలీసు వాళ్ళు అందరూ ఇంటికాడికి వచ్చేసారు సార్. నేను అప్పటికి కాచిగూడ పోయి ట్రైన్ ఎక్కి తిరుపతికి వెళ్ళిపోయాను సార్. తిరుపతికి వెళ్ళిపోయి నడుచుకుంటూ ఎక్కినా సార్. మెట్లు 3,500 ఎక్కిన. ఎక్కి పైన పోయి 2-3 రోజులు ఉన్నాక ఒక ఆయన లడ్డూలు అమ్ముతారు సార్. లడ్డూలు అమ్ముతారు ఒక ఆయన దగ్గరనే అన్ని టోకన్స్ దొరుకుతాయి లడ్డూలు అవి. ఆయన ఏమన్నాడు, నా దగ్గరనే జాబ్ చేసుకో, ఆ టోకన్లు పట్టుకో, ఒక బండ కింద పెడతారు టోకన్స్, అవి ఉండాలి. ఎవరన్నా పోలీసు వాళ్ళు వస్తే ఎవరన్నా ఎన్ని అడిగితే అవి తీసి ఇచ్చేసి అవి ఇట్లా కాపాలి కూర్చోమని చెప్తుండే సార్. డైలీ 300-400 ఇస్తుండే ఆయన ఫుడ్ పెట్టి. ఎంత ఇచ్చేవాడు నీకు లడ్డూ టోకెన్? టోకన్లు ఉంటాయి సార్, 500 లడ్లు 600 లడ్లు ఉంటాయి. 1 hour లోపల అన్నం వేస్తాం సార్. బ్లాక్లో అమ్మేస్తాం. టోకన్లు లోపల ఇస్తారు కదా, బయటకు వెళ్ళి దొరుకుతాయి? బయట ఉంటారు సార్. ఆడు బ్లాక్లో తెచ్చి 40 రూపీస్కి వాళ్ళు 4 తెచ్చుకుంటారు సార్. మేము 120 లాగా ఒకటి కొనుక్కుంటాము, 4 లడ్లు. మేము 120 లాగా కొనుక్కొని కస్టమర్స్కి 50 రూపీస్కి 80 రూపీస్కి ఒకటి అమ్ముతాం సార్. లడ్డు టోకెన్ 25 రూపాయలు కదా? 40 రూపీస్కి 4 లడ్డూలు సార్. అవును, 40కి 4. నడుచుకుంటా ఒకటి ఎక్కితే ఫ్రీ లడ్డు ఒకటి వస్తుంది, 5 టోకెన్ వేస్తాం సార్. దాన్ని అది వాళ్ళు భక్తులు తీసుకోరా? భక్తులు కాదు సార్, ఇట్లా బతకనికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, ఈ బిజినెస్ చేస్తారనమాట. టోకన్లు తెచ్చి మీకు ఇస్తే మీరు డబ్బులు ఇస్తారు, ఎక్కువ ఇస్తారు దానికి, అట్లా సార్. ఆ టోకెన్లు అంటే లైన్లో వెళ్తున్న వాళ్ళు లడ్డూల కోసం కొంతమంది వెళ్తుంటారు. అవును సార్, లడ్డూల కోసమే కొంతమంది వెళ్తారు. ఆ టోకన్లు తెచ్చి మాకు అమ్ముతారు సార్. లేకుంటే మీరు ఎంత కొంటారు? మేము 120కి 4 లడ్లు కొనుక్కుంటాం సార్. మేము 40 రూపాయలది 3 రెట్లు కొంటారు. అవును సార్. కొని మేము అమ్ముతాం సార్. 50 రూపీస్కి ఒకటి, 80 రూపీస్కి ఒక సీజన్ బట్టి అమ్ముతాం సార్. 1 hour లోపల అన్ని కంప్లీట్ అయిపోతుంది సార్. అంటే అక్కడ లడ్డూలు బ్లాక్లో దొరుకుతాయనే విషయం ఎవరు భక్తులకు ఎలా తెలుస్తుంది? అడుగుతారు సార్, వచ్చి అడుగుతారు. ఆ ఏరియా అలాగ ఉంటుంది అనమాట. లడ్డూలు ఎక్కడది? కొండ మీద మన టీవీ దగ్గరనే సార్. రాగి చెట్టు ఉంటుంది, ఆ టీవీ ఉంటుంది కదా సార్ పెద్దది, మన అన్నదానం కానీ అనే సార్. ఎవరు ఈ మొత్తం ఈ బ్లాక్ మార్కెట్ చేస్తుంది ఎవరి పేరు? తిరుపతి రెడ్డి. తిరుపతి. ఆయన దొరుకుతాడు అక్కడ? ఆయన దొరకడు సార్. దొరికితే పోలీసు వాళ్ళకి కూడా మామూలు ఇస్తారు, 1000-2000 ఇచ్చేస్తాడు.
పోలీసు రైడ్ ఉన్నప్పుడు వెళ్ళిపోతాడు ఇక కిందికి అప్పచెప్పేసి మళ్ళీ ఇక 2-3 రోజులు రాడు. నేను కూడా 30 days రెగ్యులర్ దర్శనం చేసిన సార్. నేను కూడా బ్లాక్ చేసి ఎలాగా తిరుపతి దర్శనం ఇప్పుడు టోకన్ బ్యారక్లో ఇడవంగానే లడ్డూల కాడికే ఉరకాలి సార్. ఫస్ట్ లడ్డూల దగ్గరికే ఉరకాలి సార్. లడ్డూల ఫస్ట్ ఆ లైన్ తీసుకోగానే ఇట్లా స్ట్రేట్గా బ్యారక్లు ఉంటాయి సార్ అన్నీ. ఈ 1 hour ఈడ 4 టోకన్లు తీసుకున్నాక మళ్ళీ 1 hour అయినాక ఫింగర్ ప్రింట్ కంప్యూటర్లో ఎక్కదనమాట. మళ్ళీ ఇంకో బ్యారక్లకి అది ఓపెన్ చేయగానే మళ్ళీ అలా 4 అట్లా రోజు 20 లడ్లు తీసుకొని వస్తుండే సార్. నేను 1 hourకి ఒకసారి ఫింగర్ ప్రింట్ 1 hour లోపల మళ్ళీ ఫింగర్ పెడితే దొరికిపోతాం. వాళ్ళకి 1 hour తర్వాత గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇంకో బ్యారక్లో పోయి మళ్ళీ టోకన్లు తీసుకొని వస్తుంది సార్. అంటే దర్శనం చేసుకొని వస్తావు? మొత్తం అన్ని లడ్లు అన్నీ జోబులో టోకన్లు పెట్టుకున్నాక మళ్ళీ దర్శనం చేసుకొని వచ్చేస్తాం. అంటే 30 రోజులు స్వామివారి దర్శనం చేస్తాం సార్. డైలీ చేసుకున్నాం సార్. ఆ లడ్డూలు తీసుకొచ్చి మేము అమ్మేస్తుండే, ఈయనకి ఇచ్చేస్తుండే, డబ్బులు ఇస్తుండే. నీకు ఎంత వస్తుంది రోజుకి? రోజుకి నేను 300-400 అమ్ముతుండే సార్. వస్తుండే పైన. ఆ డబ్బులు ఏం చేసేవాడు? ఆ డబ్బులు రోజు ఇక కొండ దిగుడు, బీర్లు తాగుడు, మళ్ళీ బస్సులు ఎక్కుడు అదే మీదకి. అంటే పైన మందు దొరకదు? పైన దొరకదు సార్, ఏం దొరకదు. సిగరెట్ కూడా దొరకదు, ఏం దొరకదు. అంటే ఆ విధంగా ఇక్కడ పద్మారానగర్లో చైన్ స్నాచింగ్ చేసి ఆ డబ్బులతో తిరుపతి వెళ్ళి ఆ లడ్డూలు బ్లాక్లో అమ్మి, అవును సార్, ఆ డబ్బులతో మన కిందకి రావడం, తాగడం, మళ్ళీ పైకి వెళ్ళడం. మళ్ళీ పైకి పోవడం. ఓకే. మరి ఎందుకు హైదరాబాద్ వచ్చావు? హైదరాబాద్ ఇంట్లోని పోలీసు వాళ్ళు ఒక 300-400 నంబర్స్ అందరి ఫ్రెండ్స్ని అందరిని పట్టుకొని ఏడున్నా అని అందరిని అడిగింది సార్. అడిగితే నేను 40 days దాకా ఇంటికి కాల్ చేయలేదు సార్. ఇక మా అమ్మని తీసుకుపోతారు, మా డాడీని ఏడు ఉంటారు, మా చుట్టాలు ఇళ్ళ అందరి ఇంటికి తీసుకుపోయారు సార్. ఏడున్నాడు వాళ్ళు, మీ చుట్టాలు ఎంతమంది ఉన్నారని అందరు చుట్టాల ఇంట్లో క్రైమ్ వాళ్ళు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు, ఓల్డ్ సిటీ వాళ్ళు ఒక 500-600 నంబర్స్ పోలీసు వాళ్ళు తిరిగారు సార్ నా కోసం. 40 days తర్వాత అప్పుడు ఫోన్ చేస్తే తిరుపతిలో ఉందంటే మా ఏరియా పిఎస్ వాళ్ళు ఒక 30-40 మంది తిరుపతికి వచ్చాడు. టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా వచ్చారు తిరుపతికి. నేను తిరుపతి పిఎస్లో ఒక ఆయన ఉంటాడు, చిలకలూడ పిఎస్ చుట్టాలు అవుతానంట సార్. ఆయన నంబర్ ఇచ్చాడు. నేను లొంగిపోతున్నా సార్ అని తిరుపతి పిఎస్లో లొంగిపోయినా సార్. తిరుపతి పిఎస్లో వస్తే అప్పుడు మళ్ళీ టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చి ఇడికి తీసుకొని వచ్చారు సార్. చిన్న 2 grams ఏం చేసిన బంగారం అంటే అమ్మేసిన సార్ అని చెప్పిన. దేవుని అయితే నన్నైతే ఇంతవరకు ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు సార్. చిన్నతో కూడా ఏడుందో మా ఫ్యామిలీని కూడా డీటెయిల్స్ అందరిని ఎంక్వైరీ చేస్తే ఆ మంచి ఫ్యామిలీ ఏడు, ఏమి కేసులు చేయలేదు, మంచోడే అని. నాకు పోలీస్ స్టేషన్లో సిఐ కూడా ఆ చిన్నతో కూడా ఏడబెట్టినావు, తెచ్చిచ్చేసే, నీకు ఒక్క దెబ్బ కూడా కొట్టాను అని చెప్పింది సార్. చెప్తే ఫస్ట్ నేను అమ్మలు పడేసిన ట్రైన్లోకి వెళ్ళాను. మళ్ళీ ఆడికే పోవాలి, ఏడబడేసినావు ఆడికే పోదాం నడు అంటాడు. ఆ తర్వాత ఇక చెప్పాలా కంపల్సరీ అని ఈ కాళ్ళ చేతుల మీద ఒక 10 కాళ్ళ మీద కొట్టిరు సార్. చెప్పిన సార్ అడ్రస్ చెప్తే ఆయనను కూడా మార్వాడని తీసుకొని వచ్చారు. ఆయనను కూడా రిమైండ్ చేసి జైలుకు పంపించారు సార్. ఇద్దరం కలిసి జైలుకు వెళ్ళాం సార్. జైల్లోకి వెళ్ళి ఏమనిపించింది? జైలుకి వెళ్ళాక మంచిగా ఒక వారం రోజులు భయం అనిపిస్తుంది సార్, జైలు అంటే ఎట్లా ఉంటుందో అని. ఆ తర్వాత లోపల ఇక మంచిగా స్కూల్ గీళ్ళు అన్నీ చదువు రాకుంటే రోజు ఒక అక్షరం నేర్చుకోవాలని చెప్తారు సార్. నేను ఆయన ఆల్రెడీ ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి ఇంగ్లీష్ చదువుకుంటూ వస్తున్నాను సార్. అసలు నువ్వేం చదువుకున్నావు? మీ అమ్మ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా డాడీ మెకానిక్ సార్, మమ్మీ హౌస్ వైఫ్ సార్. ఏం చదువుకున్నాను? నేను 6th పాస్ సార్. అంతే. మరి 6th పాస్ 7th వెళ్ళకుండా నువ్వు మరి దొంగతనాల కింద పిల్లవు అసలు? అప్పుడు చిన్న ఉన్నప్పుడు 97 వెళ్ళి నేను డ్రింక్ చేస్తున్నా సార్. అప్పుడు అంటే పేకాట క్లబ్లలో పోయి అప్పుడు చిన్న ఉన్న ఏజ్లోనే 97లోనే 10-12 సంవత్సరాలు ఉన్నప్పుడే రోజు క్లబ్కి పోతుండే, పత్తాలు ఆడుతుండే ఉంటుండే. మా సెక్షన్ ఉండే సార్. స్కూల్కి వెళ్ళకుండా పత్తాల వైపు ఎవరు పత్తాలు ఆడుతుండే సార్. ఎవరు తీసుకెళ్ళారు నీకు? మా బాబాయ్ పేకాట క్లబ్లు ఉన్నాయి సార్. లోవల్ ట్యాంక్ వార్తా పేపర్ ఉంది కదా సార్, దాని ఆపోజిట్ గ్రేటర్ హైదరాబాద్ క్లబ్ ఉన్నది. అందులో పోయి బాబాయ్ ఇట్లా పెద్ద 2 సెక్షన్లు ఉన్నాయి సార్ నేషనల్. ఇక అందులోనే వండుకుంటా ఆయననే రోజు 200-400 ఇస్తుండే. ఇక అందులోనే నేను కలుపుకొని నేను కూడా ఆడుకుంటుండే అందులోనే రోజు ఆడి. కానీ మరి క్లబ్కి వెళ్తున్నప్పుడు మదర్ కానీ ఫాదర్ కానీ వద్దు అని చెప్పలేదా? చెప్పలేదు సార్. వెళ్ళొద్దని అని చెప్పారు కానీ మంచిగా పని చేసుకో అని చెప్పారు కానీ సార్ నేను మమ్మీ డాడీ మాట వినలేదు సార్. ఇక మా బాబాయ్ అదే ఫీల్డ్ కాబట్టి నేను కూడా ఇక అందులోనే పని చేసుకుంటా పతలా ఆడుతుండే సార్. అది పేకాట క్లబ్బులు బంద్ అయిపోయినాయి. ఇక చేయి టైడ్ అయిపోయింది, ఏం చేయాలో అర్థం కాక ఇక స్నాచింగ్ చేయవలసి వచ్చింది సార్. అంటే పేకాట ఆడుతున్నప్పుడే నీకు తాగుడు అలవాటు అయిందా? అవును సార్. ఆ తాగుడు అలవాటు అవడం, పేకాట క్లబ్లు బంద్ అయిపోవడం, డబ్బులు లేక. అవును సార్. చైన్ స్నాచింగ్ ఎంచుకున్నాం. వచ్చిన డబ్బులతో తిరుపతిలో ఇంకొక అవతారం అయితే అది కూడా నేరమే కదా? అవును సార్. మరి అక్కడ ఎవరు పోలీసులు దొరకలేదా? పోలీసు వాళ్ళకి దొరకలేదు సార్.
మరి అక్కడ 40 రోజులు ఉన్నప్పుడు అమ్మా నాన్న ఎవరు గుర్తు రాలేదా నీకు? గుర్తుకొచ్చారు సార్, ఫోన్ చేసిన సార్, ఇంటికి ఫోన్ చేస్తే అందరిని పట్టుకపోతూ ఏడుస్తున్నానంటే నేను ఫుల్ బాధపడ్డా సార్. కానీ 40 రోజులు ఉన్నావు కదా? అవును సార్, ఎవరికి ఒక్క ఫోన్ కూడా ఎవరికి చేయలేదు సార్. అప్పుడు డాడీకి ఫోన్ చేసి అప్పటిదప్పుడు టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఈయన అందరూ ఆడికి వచ్చేసారు సార్. నేను అప్పటికే లొంగిపోయినా. అప్పుడే టాస్క్ ఫోర్స్ వాళ్ళకి దొరికితే నన్ను కొడుతుండే సార్, బాగా కొడుతుండే, ఫుల్ పనిష్మెంట్ ఉంటుండే. మా ఫ్యామిలీని ఎంక్వైరీ అందరినీ చేశారు సార్, ఇది ఎసొంటోడు ఎసొంటి మంచి అంటే అందరూ మంచి వాళ్ళే మంచిగానే ఉంటారు అని చెప్తే అట్లా కూడా పోలీసు వాళ్ళతో దెబ్బలు తినకుండా తప్పింది సార్.